హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలి కిడ్నాప్ అవ్వడంతో పిల్లలు ముగ్గురు డల్గా అవుతారు. అప్పుడు వాళ్ళకి జ్యూస్ అందిస్తూ వాళ్ళని చీరప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది బాగి. ఆకాష్ మాత్రం ఇలా అంటుంటాడు, నేను ఆ చాక్లెట్ ట్రాపర్ని పాడేస్తే సరిపోయేది, అంజలిని పాడేమన్నందుకే తను కిడ్నాప్ అయింది అని ఆకాష్ బాధపడుతుండగా, నువ్వు అలా ఫీల్ అవ్వద్దు ఆకాష్, నువ్వు పాడేమనకపోతే వేరే చోటైనా అంజలిని కిడ్నాప్ చేసేవాళ్ళు అని బాగి అంటూ ఉంటుంది. ఇంతలోపే అంజు లేచి కూర్చొని మాట్లాడడంతో అందరూ అంజలి చుట్టూ చేరిపోతారు. ఆనంద్ ఇదెంత అని అడుగుతూ ఉండగా, నువ్వు మెంటల్ అని అందరికీ తెలుసులేరా అని అంజలి ఎగతాళిగా అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంది అని మిస్ అమ్మ అంజుని అడగ్గా, ఇప్పుడు బాగానే ఉంది అని అంటూ ఉంటుంది అంజు. సరే మీరు జ్యూస్ తాగండి, అంజలికి తినడానికి నేను ఏదైనా తీసుకొస్తా అని ఒక అడుగు ముందుకు వేసి, వాటర్ ఫాల్లో నేను ఆరు అక్క ఫోటో తీశాను కదా అని మొబైల్ ఓపెన్ చేసి అంజుకి ఆ మొబైల్ అందిస్తుంది. అంజు ఆ మొబైల్లో ఫోటో చూసి తికమకగా బాగి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు అని ఆ బాగి అడుగుతుండగా, ఎవరో ఆవిడ ఫోటో నాకు చూపించి ఏమీ చెప్పకపోతే నేనేం చేయను అని అంటుంటుంది బాగి. ఎవరో ఆవిడనా అని అంటూ కరెక్ట్గా చూడు అని అంటుంటుంది బాగి. మళ్ళీ అంజలి చూసి అదే మాట చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద్, ఆకాష్, అమ్ము కూడా ఆ ఫోటో చూసి, ఎవరు మీ ఫ్రెండా అని అమ్ము అంటూ ఉంటుంది ఆ బాగిని. అమ్మ ఫ్రెండా అని అంటూ మళ్ళీ అంజలి మరో ప్రశ్న వేస్తూ ఉంటుంది. ఇదేంటి పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు, మనోహరి చూపించింది ఈ ఫోటోలోని అమ్మాయినే కదా, అంటే నాకు మనోహరి అబద్ధం చెప్పిందా, నాకు మనోహరి ఎందుకు అబద్ధం చెప్పింది అని తల్లడిల్లిపోతూ ఉంటుంది బాగి. అమ్మ ఫ్రెండా, అమ్మ అని ఏదో అనబోతూ ఉండగా పిల్లలే మళ్ళీ, నువ్వు అమ్మ ఫోటోని చూసావు కదా, మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది అని పిల్లలు అంటూ ఉంటారు. చాలా రోజులైపోయింది కదా చూసి, మర్చిపోయాను అని బాగి అంటూ ఉండగా, నా దగ్గర అమ్మ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది చూపిస్తా ఆగు అంటూ అమ్ము ఒక బుక్ ఓపెన్ చేసి అది కింద దులుపుతూ ఉండగా ఫోటో కింద పడిపోతుంది. అప్పుడు నేను తీస్తానంటూ బాగి ఫోటో తీసి చూడగా అది అమ్ము ఫోటో. ఇది నీ ఫోటో అమ్ము అని అంటుండగా, ఈ బుక్లోనే అమ్మ ఫోటో కూడా పెట్టా అని అంటుంటుంది అమ్ము. బుక్ కింద పడినప్పుడు 2 ఫోటోలు కింద పడతాయి. 6 ఫోటో బెడ్ కిందికి వెళ్ళిపోతుంది. ఎంత వెతికినా అక్కడ దొరకదు. దాంతో అంజలికి ఏదైనా తినడానికి తీసుకురావడానికి బయటికి వెళ్తూనే మను ఎందుకు అబద్ధం చెప్పిందో ఆలోచనలో పడిపోతుంది బాగి. ఇక రణ్వీర్, అమర్ మాట్లాడుకుంటూ ఉండగా, ఎలాగైనా రణ్వీర్తో మాట్లాడాలి, నేను బయటికి వెళ్తే రణ్వీర్ నాతో పాటు బయటికి వస్తాడు అని అంచనా వేసి కార్ ఆన్ చేయగానే మనోహరి అని అమర్ పిలుస్తాడు. చెప్పమర్ అని అంటుండగా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంటాడు అమర్. అంజలి కిడ్నాప్ అయింది కదా, అలా గుడి దాకా వెళ్ళొస్తాను అని అంటూ ఉంటుంది మనోహరి. నువ్వు వెళ్ళే దారిలోనే రణ్వీర్ని గెస్ట్ హౌస్ దగ్గర డ్రాప్ చేయి అనగానే, నేనా అని అవాక్ అవుతుంది మనోహరి యాక్టింగ్ చేస్తూ. పర్లేదు నేను క్యాబ్లో వెళ్ళిపోతా అని రణ్వీర్ కూడా అంటుంటాడు. పర్లేదు మనోహరి డ్రాప్ చేయకపోతే రాతో నిన్ను డ్రాప్ చేస్తాడు అని అమర్ అనగానే, పర్లేదమ్మా నేను డ్రాప్ చేస్తాను అని అంటూ రణ్వీర్ని తీసుకొని అక్కడి నుండి మనోహరి వెళ్ళిపోతుంది. రణ్వీర్ ఎక్కడా అని రాథోడ్ అప్పుడే అక్కడికి వచ్చి అడుగుతుండగా, మనోహరితో పాటు వెళ్ళిపోయాడు అని చెప్తూ, నువ్వు కోల్కత్తా వెళ్ళాలి అని అంటుంటాడు అమర్. ఎందుకు సార్ అని అడగ్గా, నువ్వు కోల్కత్తా వెళ్ళి నేను ఆపేసిన పనిని పూర్తి చేయాలి, రణ్వీర్ గురించి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయాలి అని అంటుంటాడు అమర్. అలాగే అంటాడు రాథోడ్. ఇంట్లో నువ్వు వెళ్ళేది ఎవరికీ చెప్పకూడదు, నువ్వు అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో నేను ఆర్డర్స్ పాస్ చేస్తాను అని అనగానే, అలాగే అంటూ రణ్వీర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మనోహరి తనకు 6 ఫోటో ఎందుకు తప్పుగా చూపించిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రణ్వీర్తో పరిచయం, రణ్వీర్ ప్రవర్తన అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటాడు అమర్. ఒక్కసారిగా 2 months బ్యాక్ అంజలిని రణ్వీర్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు అని బాగి చెప్పిన విషయం గుర్తుకు వచ్చి పరుగున బాగి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ముందుగా ఈరోజు ఎలాగైనా 6 అక్క ఫోటో చూడాలి అని
బాగి అనుకునే లోపే బాగి చేయి పట్టుకొని లాన్లోకి లాక్కెళ్తాడు అమర్. చెప్పండి అని బాగి అడుగుతుండగా 2 months బ్యాక్ నువ్వు అంజలిని రణ్వీర్ హాస్పిటల్కి తీసుకెళ్లాడని చెప్పావు కదా, ఎందుకు తీసుకెళ్లాడో ఏమైనా గుర్తుందా అని అడుగుతుండగా అంజలి చేతి మీదున్న ప్లాస్టర్ చూస్తుంటే బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్లాడనిపించింది, కానీ అంజలిని అడిగితే ఏం చెప్పలేదు అని అంటుంటుంది బాగి. హాస్పిటల్ పేరేంటో గుర్తుందా అని అమర్ అడుగుతుండగా కేఎల్ హాస్పిటల్, డాక్టర్ పేరు కూడా రమణ అని చెప్తూ ఉంటుంది బాగి. దాంతో హాస్పిటల్కి కాల్ చేసి రమణ డాక్టర్కి కనెక్ట్ చేయమని చెప్పగానే అలాగే అంటూ కనెక్ట్ చేస్తుంది ఆ రిసెప్షనిస్ట్. ఇక ఆ తర్వాత లెఫ్టినెంట్ అమరేంద్ర అని పేరు చెప్పి 2 months 15th అంజలిని రణ్వీర్ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చాడో అడుగుతూ ఉంటాడు అమర్. అప్పుడు పేషెంట్స్ వివరాలు బయటికి చెప్పడం కుదరదు అని అంటుండగా నా కూతురు తను, అందుకే అడుగుతున్నాను క్లారిటీ కోసం అని అమర్ అనగానే ఒక్క నిమిషం చెక్ చేసి DNA టెస్ట్ కోసం తీసుకొచ్చారు, కానీ మేము ఆ తర్వాత చెప్పలేం సారీ అనగానే సరే అలాగే అని అమర్ కాల్ కట్ చేస్తాడు. ఎందుకంట అని బాగి అడుగుతుండగా DNA టెస్ట్ చేయించాడంట అని చెప్తూ ఉంటాడు అమర్. దాంతో బాగి షాక్ అవుతుంది, భయపడుతూ ఉంటుంది. కోల్కతా నుండి రణ్వీర్ వచ్చాడు, మీకు కోల్కతాలోనే బాగి అంజు దొరికింది అని బాగి అంటూ ఉండగా కూల్గా వింటూ ఉంటాడు అమర్. నాకు భయంగా ఉంది అని బాగి అంటుండగా నేను అంతా చూసుకుంటా అని అమర్ అంటూ ఉంటాడు. రణ్వీర్ మనోహరి అంజుల మధ్య ఉన్న రిలేషన్ని అంచనా వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు అమర్. మరోవైపు గెస్ట్ హౌస్లో 1 day మాత్రమే టైం ఉందని, అంజలిని ఎలాగైనా కోర్టులో సబ్మిట్ చేయాలని లాయర్ చెప్తుండగా టికెట్స్ బుక్ చేయమని చెప్తుంటాడు రణ్వీర్. ఇప్పుడు అంజలిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళడం చాలా కష్టం అని మనోహరి అంటూ ఉండగా లేదు, నా ప్రాణం పోతుంది ఆస్తి పోతే ఎలాగైనా తీసుకెళ్తా అని రణ్వీర్ సవాల్ చేస్తాడు. మరోవైపు పెద్దవాళ్ళిద్దరూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో జరిగిన సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకొని. ఇదంతా 6 అస్థికలని నదిలో కలపకపోవడం వల్లే జరుగుతుందనుకొని అమర్ బాగీలని పిలిచి 6 అస్థికలని నదిలో కలుపుదాం అని పెద్దవాళ్ళు అంటూ ఉండగా బాగీపై హత్యా ప్రయత్నం, అంజలి కిడ్నాప్ అన్నీ స్వార్థంతో చేసిన పనులు, దానికి 6 అస్థికలు కలపడానికి సంబంధం లేదు అని అమర్ అంటుండగా బాగి అలా కలిపితే మంచి జరుగుతుందని చెప్తే కలపడం మంచిది కదండి అని బాగి అంటూ ఉంటుంది. ఇక పెద్దవాళ్ళు స్వామీజీకి ఫోన్ చేసి ముహూర్తం చూడమని చెప్తూ ఉంటారు. ఇక 6 అస్థికలని అమర్ నదిలో కలుపుతాడా, రణ్వీర్ మనోహరి అంజలి మధ్య రిలేషన్ని అమర్ కనుక్కుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.